హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కథ స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 106వ భాగం. లోపలికి వచ్చిన సరోజ పద్మనాభం గారికి జరిగిందంతా చెప్పగానే సరోజ గారు బాధపడుతూ, ఇదంతా నా వల్లే జరిగింది. నేహ ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అది అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఆరోహి జీవితంలో ఏదేదో చేసేసింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి అని అంటుంటే పద్మనాభం గారు ఏమీ మాట్లాడకుండా బాధతో ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఏంటి అత్తయ్య వదిలేసేది? ఇలా వదిలేయబట్టే అది అలా తయారయ్యింది. మీరైనా మీరు ఆయన ఇచ్చిన అలసు వల్లే కదా అది ఎవ్వరిని లెక్క చేయకుండా, మనకే తెలియకుండా ఒక మనిషి జీవితం రోడ్డు మీదకి లాగేసేంత ఆలోచించింది. ఇప్పుడు కూడా అలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని దారుణాలు చేస్తుందో. అది మారిందని నమ్మకం ఏంటి? మన ముందు నటిస్తూ మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో. నాకిప్పుడు నా కూతురు మీద నమ్మకం లేదు. మీరు ఎవరు ఇక మాట్లాడుకోండి. ఇదే ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీరు మాట్లాడుకునే పనైతే తప్పకుండా మాట్లాడుకోండి. నేను మాత్రం అది పూర్తిగా మారిపోయిందని నమ్మకం కలిగే వరకు మాట్లాడను అని కఠినంగా అంటుంది. సరేలే, తల్లి కూతుర్లు ఏమైనా చేసుకోండి, నాకెందుకు? నా మనవరాలు నాతో మాట్లాడితే నేను తనతో మాట్లాడుతాను, లేకపోతే లేదు అని చెప్పి రెస్ట్ తీసుకుంటానని వెళ్ళిపోతారు. ఆరోహి కూడా బయలుదేరుతాను అని చెప్పి సుమిత్ర గారు లలిత గారితో ఇంటికి వెళ్లి ఆర్యన్ కోసం తనే స్వయంగా లంచ్ ప్రిపేర్ చేసి డ్రైవర్ చేత పంపిస్తుంది. నేహ బయటికి వెళ్ళగానే కిరణ్ కోపంగా తన ఎక్స్ లవర్ వైపు చూస్తూ, ఆర్యన్ చెప్పినట్టు నువ్వు ఆడుతున్నావని నాకు తెలుసు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకు ఏం కావాలి? ఆర్యన్ చెప్పినంత మాత్రాన ఇవన్నీ చెయ్యాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు. కిరణ్ ఎక్స్ లవర్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త ఏడుస్తూ, మరి ఏం చేయమంటావు? కిరణ్, నువ్వు చెప్పటం వల్ల ఒకరోజు నా దగ్గరికి వచ్చి నా గురించి మొత్తం మా అమ్మ నాన్నలకి చెప్తానని బెదిరించి మరీ స్టేట్స్ వెళ్ళిపోయేలా చేశాడు. అక్కడ ప్రశాంతంగా ఉందామనుకునే లోపు తిరిగి మళ్ళీ నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. అప్పుడే నేను చేసిన ఇవన్నీ ఆధారాలతో సహా అమ్మా నాన్నలకి ఇస్తానని చెప్పి బెదిరించి మరి నన్ను ఇక్కడికి రప్పించాడు. నీకు తెలుసు కదా మా అమ్మా నాన్నలు ఎంత స్ట్రిక్ట్ అనేది. అందుకే నేను ఆర్యన్ చెప్పినట్టు చేస్తున్నాను. ఇప్పుడు కూడా మీ కంపెనీలో జాబ్ చేయమన్నాడు, అందుకే వచ్చాను. అంతే తప్ప నీ మీద ప్రేమతో కాదు. నువ్వు ఎప్పుడైతే నా గురించి ఆర్యన్కి చెప్పావో అప్పుడే నీ మీద నాకు ఆశ లేదు. ఒకవేళ ఆశపడిన ఆర్యన్ నన్ను చంపేస్తాడు అని భయంగా అంటుంది. కిరణ్ ఒకప్పటి తన లవర్ అయ్యేసరికి కొంచెం బాధగా అనిపించి, సరే నేను ఆర్యన్తో మాట్లాడుతాను, నువ్వు ఇక్కడ ఉండని అవసరం లేదు అని అంటుంటే కిరణ్ ఎక్స్ లవర్ భయపడుతూ, ఆ పని చేయకు కిరణ్, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, కావాలంటే ఆర్యన్ ఖచ్చితంగా ఇక్కడే జాబ్ చేయమని చెప్పాడు. నీ విషయంలో నేహ ఎలా రియాక్ట్ అవుతుందో తనతో టైం టు టైమ్స్ చెప్పమని చెప్పాడు. ఇది మంచిదే. నాకు తెలిసి నేహ నిన్ను ఇప్పుడిప్పుడే ఇష్టపడుతుంది. నువ్వు కూడా ఫ్యూచర్లో నేహాని యాక్సెప్ట్ చేస్తావేమో. నేహ ఏమి అంత చెడ్డది కాదు. కాకపోతే ఆరోహి విషయంలో మాత్రమే అలా ప్రవర్తించింది తప్ప వేరే ఎవరి విషయంలోని ఏ తప్పు చేయలేదు. చూడు, నువ్వు నీ పని చూసుకో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు.
అని సీరియస్ గా అంటూ ఆర్యన్ కి ఫోన్ చేయగానే, ఏంటిది ఆర్యన్ ఏంటిది ఆర్యన్, ఇది ఒకటి సరిపోనట్టు దీనిని కూడా తీసుకువచ్చి నా నెత్తి మీద పెట్టావు. దీనిని చూసిన ప్రతిసారి నేహ నన్ను అనుమానాలు భయాలతో చంపేస్తుంది. ప్లీజ్ ఆర్యన్, ఈ గేమ్స్ అన్ని వద్దు, నన్ను వదిలే. అయినా నేను నేహాని జీవితాంతం వదిలేయనని చెప్పాను కదా, నువ్వు టెన్షన్ పడకు, నేను మాట మీద నిలబడతాను అని అన్నాడు. నేను తనని పంపించింది నేహ రియాక్షన్ కోసం, అంతేకాని నువ్వెక్కడ నేహాని వదిలేస్తావని పంపలేదు. నేహ ఒక్కటే నిన్ను ఇష్టపడితే సరిపోదు, నీకు కూడా నేహ మీద ఇష్టం మొదలవ్వాలి. అది తన వల్లే అవ్వాలి. నేహాకి ఇప్పుడప్పుడే నీ మీద ఇష్టం పెరుగుతుంది. ఇప్పుడు నేను తనని పంపించేసి నీ విషయంలో నిర్లక్ష్యం పెడితే నేహ కూడా ఏముందని నిన్ను కూడా నిర్లక్ష్యం చేసి ఎప్పటికో ప్రేమించి మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు ఎప్పటికో కలిసి మీ సంసారం ఎప్పుడో మొదలయ్యి ఎప్పుడో ముసలోళ్ళు అవ్వటం, అప్పుడు పిల్లల్ని కంటారు. అంత అవసరమా చెప్పు? నేను చెప్పినట్టు చెయ్యి. సైలెంట్ గా ఆ అమ్మాయిని నేను చెప్పినట్టు చేస్తే నీ రియాక్షన్ చూపించు, అంతే. ఖచ్చితంగా త్వరలోనే మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. అలాగే తప్పకుండా ఆ అమ్మాయికి నువ్వు జాబ్ ఇచ్చి తీరాలి. అది నీ దగ్గర పిఏగా ఇస్తావా లేకపోతే కంపెనీలో నీకు దూరంగా ఇస్తావా అనేది నీ ఇష్టం అని చెప్పి కిరణ్ మాటలు వినకుండా కట్ చేస్తాడు ఫోన్. కిరణ్ వెంటనే జుట్టులోకి వేళ్లు పోనిచ్చి, ఏంటి ఇదంతా? అసలు నా జీవితం మీద నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. నేను చెప్పాను కదా నేహాని యాక్సెప్ట్ చేశానని, ఇంకా ఇవన్నీ అవసరమా అని అనుకుని ఆ అమ్మాయితో, సరేలే నువ్వు వెళ్ళు, ఏదో ఒక జాబ్ ఇస్తాను, రేపు వస్తావో లేకపోతే వారం తర్వాత వస్తావో లేదా ఒక నెల తర్వాత వస్తావో అసలు రావో అన్నది నీ ఇష్టం. వచ్చినప్పుడు నీ జాబ్ నువ్వు చూసుకో, అంతేకాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. నాకు కూడా నీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంది, అది మర్చిపోకు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. కిరణ్ ఎక్స్ లవర్ సంతోషిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి కిరణ్ ని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ కిరణ్, నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నందుకు అని వెంటనే దూరం జరుగుతుంది. కిరణ్ విసుగ్గా అమ్మాయి వైపు చూస్తూ, ఇవే తగ్గించుకుంటే మంచిది, ఇక వెళ్ళు, బయట క్యాబిన్ డోర్ దగ్గర నేహ ఉంది, లోపలికి పంపించు, అది ఇప్పుడు నా బుర్ర ఎంత తింటుందో అని విసుగ్గా అంటాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, ఇవే రేపటి రోజున మీకు హ్యాపీ మూమెంట్స్ అవుతాయి కిరణ్, ట్రస్ట్ మీ, మీరిద్దరు బెస్ట్ పెయిర్ అవుతారు అని నవ్వుతూ చెప్పి బయటికి వెళ్లి నేహాని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. నేహ కోపంగా లోపలికి వచ్చి, ఏం జరిగింది కిరణ్, నన్నెందుకు బయటికి పంపించావు? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? అది ఎందుకు నిన్ను హగ్ చేసుకుంది? పైగా నీతో నవ్వుతూ మాట్లాడుతుంది, నువ్వు దానికి జాబ్ ఇచ్చావా అని అనుమానంగా అడుగుతుంది. కిరణ్ విసుగ్గా నేహ వైపు చూస్తూ చేతులెత్తి దండం పెట్టి, అమ్మా తల్లి నీకొక దండం, ఇప్పుడే ఒకటి పోయింది అనుకుంటే ఇంకొకటి వచ్చింది, నాకు ఈ టెన్షన్స్ అన్నీ వద్దు, నేను ఆఫీస్ చూసుకోవాలా, మీతో పడే గొడవలే చూసుకోవాలా, ఇవన్నీ నా వల్ల కాదు. తనకి జాబ్ అవసరమంటే ఇచ్చాను, ఇక ఎక్కువ మాట్లాడుకో, నీకంత ఇబ్బందిగా ఉంటే ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉండు అని సీరియస్ గా అంటాడు. నేహ ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కడ కొడతాడేమో అని భయపడి సైలెంట్ గా వెళ్లి సోఫాలో కూర్చొని కిరణ్ చెప్పినట్టు తనకి వచ్చిన వర్క్ చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ శాంతి గారు ఫ్యామిలీలో ఎవరూ కూడా నేహాకి కనీసం ఫోన్ కూడా చేయరు, తన ఇంటికి వెళ్లరు. నేహ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళంతట వాళ్ళు పిలిచే వరకు ఎదురు చూడాలని సైలెంట్ గా ఉంటుంది.
ఆఫీస్కి వెళ్తూ కిరణ్ తో పాటు వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కిరణ్ నేహ ఇంకొంచెం క్లోజ్ అవుతారు. నేహ ఎక్స్ లవర్ కిరణ్ కి దగ్గరగా రావటం చూడటం విసిగించటం చేయకపోవటంతో నేహ కూడా కిరణ్ ఆ అమ్మాయి గురించి వాదించుకుంటూ తన పని తను చేసుకుంటుంది. మరోవైపు ఆరోహి ఆర్యన్తో నేహాని క్షమించమని ఎంత చెప్పినా వినకుండా తన కోపం తగ్గే వరకు మాట్లాడొద్దని ఆరోహికు కూడా ఆర్డర్ వేస్తాడు. కుటుంబ సభ్యులు కూడా అలాగే చెప్పటంతో అసహనంగా ఆరోహి ఏం చేయలేక సైలెంట్ అవుతుంది. నేహ ఒంటరిగా ఉంటే కిరణ్ కి ఇంకా క్లోజ్ అవుతుందని ఆర్యన్ అందుకే ఆరోహిని నేహాతో మాట్లాడొద్దు అని చెప్తాడు. ఒకవేళ ఆరోహి నేహాతో మాట్లాడితే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేస్తారు. అప్పుడు నేహ కిరణ్ తో టైం స్పెండ్ చేయటం తగ్గిస్తుంది అనుకుని ఆరోహికి వార్నింగ్ ఇస్తాడు. అలా రోజులు గడిచిపోతూ 1 నెల రోజుల తర్వాత కిరణ్ అర్జెంటుగా అమెరికా వెళ్ళవలసి వచ్చి నేహాని తీసుకువెళ్ళటం కుదరక ఒక్కడే వెళ్తాడు. కిరణ్ వెళ్ళిన దగ్గర నుంచి నేహాకి చాలా లోన్లీగా ఎప్పుడు కిరణ్ గుర్తుకు వస్తూ ఉంటే రూమ్లోనూ ఇంట్లోనూ ఎక్కువ ఉండకుండా ఎక్కువగా ఆఫీస్కి వెళ్తూ కిరణ్ చేసే వర్క్ మొత్తం తనే చేస్తూ కిరణ్ బాధ్యత మొత్తం తనే తీసుకుంటుంది. మరోవైపు ఆరోహి నెలసరి దాటి దాదాపు 10 రోజులు అయ్యేసరికి తనకి అనుకున్నది కన్ఫర్మ్ చేసుకోవటానికి ఆర్యన్ షూటింగ్ కి వెళ్ళగానే పిల్లల్ని స్కూల్ కి పంపించి సుమిత్ర గారికి లలిత గారికి బయటికి వెళ్తున్నాను అని మాత్రమే చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని ప్రెగ్నెంట్ అని తెలియగానే సంతోషంగా ఇంటికి వచ్చి ముందుగా ఆర్యన్కి చెప్పాలి అనుకుని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పిల్లలు వచ్చాక పిల్లల్ని ఫ్రెష్ చేయించి వాళ్ళకి స్నాక్స్ తినిపించి ఆడుకోమని చెప్పి ఆర్యన్ ఇంటికి రాగానే ఫ్రెష్ అవ్వటానికి రూమ్లోకి వెళ్తే ఆరోహి నవ్వుతూ తనకి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతూ ఆర్యన్ కోసం కాఫీ వెళ్ళి ఇస్తుంది. ఆర్యన్ కాఫీ తాగుతూ ఆరోహి వైపు చూస్తూ ఉంటే ఆరోహి ఎలా చెప్పాలని చేతులు నలుపుకుంటూ టెన్షన్ గా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆర్యన్ నవ్వుతూ ఏమైంది ఆరోహి అంత టెన్షన్ గా ఉన్నావు, నాకు ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు. ఆరోహి అవును అని తల ఊపగానే మరి నాతో చెప్పటానికి నీకెందుకు అంత టెన్షన్, నువ్వు నా దగ్గర ఏమైనా ధైర్యంగా చెప్పు అని అంటాడు. ఆరోహి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి ఆర్యన్ చేతిలోని కప్ పక్కన పెట్టి తన నడుము దగ్గర చీర పక్కకు జరిపి తన కడుపు మీద ఆర్యన్ చేతిని పెట్టి పట్టుకొని తను చెప్పాలనుకున్నది ఆర్యన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు అని ఆనందంగా చెప్తుంది. ఆర్యన్ తను విన్నది నిజమో కాదో అని 1 నిమిషం అర్థం కాకపోయినా తర్వాత అర్థమయ్యి ఆర్యన్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరతో ఆనందంగా నిజమా అని అడుగుతాడు. ఆరోహి కళ్ళల్లో మెరుపుతో నిజమే అని చెప్పగానే ఆర్యన్ ఆరోహిని తన 2 చేతులతో ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటే ఆర్యన్ గారు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది. ఆర్యన్ ఆరోహిని కిందకి దించి తన మొహమంతా ముద్దులు పెడుతూ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా ఆరోహి, నువ్వింత గుడ్ న్యూస్ చెప్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ శుభ సందర్భంలో నీకేం కావాలో అడుగు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను. నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ కి ఇవన్నీ చాలా తక్కువ అని పట్టలేనంత ఆనందంతో అంటాడు. ఆరోహి కంగారుగా తన వైపు చూస్తూ మరి నేను అడిగితే మీరు కాదు అనరు కదా అని అనుమానంగా అంది. నువ్వు అడగటం నేను కాదనటం అది కూడా ఈ టైంలో జరిగే పనేనా? అది జరిగే పని కాదు, కానీ నీకేం కావాలో ముందు చెప్పు, అది క్షణాల్లో నీ ముందుంటుంది
అని ఎగ్జైటింగ్ గా అంటాడు. ఆరోహి తడబడుతూ అది 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 అంటే నాకు నేహాని అందరూ క్షమించటం కావాలి. నేహ తిరిగి మన ఫ్యామిలీలో మెంబర్గా కలిసిపోయి సంతోషంగా ఉండాలి అని భయంగా ఆర్యన్ వైపు చూస్తూ అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్